వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. హస్తంలో మంత్రివర్గ మంటలు చల్లారడం లేదు. కేబినెట్ లో బంజారాలకు చోటు కల్పించాలి అనే డిమాండ్ మారుమోగిపోతుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రివర్గ కూర్పుపై సామాజిక ప్రాంతీయ న్యాయంకై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే గాంధీ భవన్ లో గొల్ల కూర్మల వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇప్పుడేమో లంబాడీ నేతలు డోస్ పెంచారు. తెలంగాణ మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలకు 6 డజన్ల కొద్దీ ఆశావాహులు ఉన్నారు. అలాగే ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతమవుతోంది. కొన్ని చోట్ల బజారుకెక్కుతున్నారు హస్తం నేతలు. లోకల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రచ్చరచ్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ లీడర్లు అనే మాదిరిగా వ్యవహారం ముదురుతోంది. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. ఇంకోటి ఏదంటే అందరూ మా యూనిటీగా ఉండి ఎవరికైనా రాని మినిస్టర్ అని మనం ఖచ్చితంగా చేస్తాం. ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలో ఇచ్చారు. ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి. అది మనకు దీనితో ముడిగట్టవద్దు. ఇంకోటి ఏదంటే